నమస్కారం. వేదమాత జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులకి జాతకపరమైన సమస్యలు నివృత్తి చేయడానికి, అలాగే మంత్రం, రత్నం, యంత్రం వీటి ద్వారా అద్భుతమైన పరిష్కార మార్గాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, శ్రీ విద్య ఉపాసకులు బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు నేరుగా వారితోనే మాట్లాడి మీకున్నటువంటి సమస్యలు, సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం ఉంది. స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా, శుభం భూయాతు. చెప్పండి. ఓకే అండి, మరి ప్రస్తుత కాలంలో లౌకికంగా మనిషికి కావాల్సింది ఇల్లు, వాకిలి, వాహనం, బంగారం, వివాహం ఇలాంటి కంపల్సరీగా కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వీటిని సంపాదించుకుంటూనే మంచి యోగం పొందాలంటే ఏ విధంగా చేయాలి అంటారు? మరి ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయంటారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇల్లు, వాకిలి, వాహనము, బంగారం ఇవన్నంటే చతుర్థ స్థానం తల్లి గురించి చెప్తుంది. ఇల్లు, వాకిలి, వాహనం అని చెప్తుంది. విద్య గురించి చెప్తుంది. అంటే ఎటువంటి విద్య ఈ లౌకిక ప్రపంచంలో మనం నేర్చుకోగలిగితే ఆ విద్య ద్వారా ధనాన్ని సంపాదించుకుంటూ మనం పోషించుకుంటూ సంసారాన్ని ఈలుతూ మన పిల్లలు కూడా అన్ని రకాల భోగాలు ఇస్తూ ఒక వాహనం, ఇల్లు, ఒక ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక ఇల్లు ఉండాలని ఒక కల ఉంటుంది. సో ఇవన్నిటికీ ఏంటంటే మూలం ఏంటి, లగ్నాతు చతుర్థ భావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ భావంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి, భావతత్వం, కారకురు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఆ భావాన్ని కొంతవరకు బలోపేతం చేయడం మనం ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా విద్యాస్థానం అద్భుతంగా ఎదుగుతుంది. అదేవిధంగా ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి గురించి కూడా చతుర్థ స్థానం చెప్తుంది కాబట్టి తల్లి ఆరోగ్యంగా ఉండడము ఇవన్నీ కూడా జరిగే అవకాశం అనమాట. అయితే చతుర్థ స్థానానికి ఒక్కొక్కసారి పాపగ్రహాలు ఉండడము, పాపగ్రహాలతో కలిసి ఉండే స్థితి ఉండడము, రాశి అంటే చతుర్థ రాశి ఏదైతే ఉందో అది కూడా కొంతవరకు లగ్నానికి అనుకూలమైనది కాకుండా ఉండడము, ఇవన్నిటి వల్ల ఏంటంటే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఏదైనప్పటికీ ఈ భావాన్ని బలోపేతం చేయడానికి చేయవలసిన మంత్రాన్ని కానీ దానికి సంబంధించిన రత్నాన్ని కానీ ఒక్కొక్కసారి చూడండి, వాళ్ళు లోన్స్కి ఏమో శాంక్షన్ చేయడానికి బ్యాంక్ దగ్గరికి వెళ్తుంటారు ఇల్లు కొనుక్కోవాలని. ఇక్కడేమో బిల్డర్కి ఏమో 1,00,000-2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేస్తారు. ఇంకా అక్కడ నుండి 2 నెలలు తిరిగినా 3 నెలలు తిరిగినా వాళ్ళకి లోన్ శాంక్షన్ అవ్వదు, శాంక్షన్ లెటర్ రాదు, నానా నరకం చూసేస్తుంటారు. అంటే ఏంటి, ఇల్లు కొనేసుకోవాలని కొంత అమౌంట్ ఇచ్చేశారు, అంటే చతుర్థ భావం మీద బలం పెంచారు మీరు, ఇల్లుకి అడ్వాన్స్ ఇచ్చేసి పని అవ్వట్లేదు. అప్పుడేంటి, ఆ భావంలో ఎటువంటి గ్రహం ఉంది, ఆ భావతత్వం ఏ విధంగా ఉంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జ్యోతిషం ద్వారా ఆ భావాన్ని బలోపేతం చేయడానికి ఎటువంటి మంత్రాన్ని చేయాలి, ఎటువంటి రత్నాన్ని చేయాలి, అంటే అది కాన్స్టెంట్గా ఆ ఇన్సిడెంట్గా ఆ యొక్క సమస్యను బయటపడడానికి అన్నది కూడా మన జ్యోతిషాస్త్రం చెప్తున్నమాట. అంచేత ఈ హైదరాబాద్లోని కాదు, ఆంధ్ర రాష్ట్రంలోని సగం మంది ఈ ఇళ్ల కోసం ప్రయత్నం చేయడము, తర్వాత సగంలోను శాంక్షన్ సగం అవ్వక నానా అవస్థ పడుతూ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి చక్కగా ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఒకసారి అపాయింట్మెంట్ తీసుకోండి. ముందుగా మీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలకు ఫోన్ చేసి డెఫినెట్గా ఆ సమస్య అనేది ఎందుకు వస్తుంది, ఎందుకు పరిష్కారం అవ్వట్లేదు, ఎందుకు ఈ శాంక్షన్ లెటర్ రావట్లేదు, మీకు ఎక్కడో బిల్డర్కి డబ్బులు ఇచ్చి మధ్యలో ఆగిపోతుంది, ఒకసారి బిల్డరే మనకి కంప్లీట్ చేసి ఇవ్వడు, నానా నరకం చూస్తుంటాం. ఇవన్నీ బాధక సాధక బాధలు ప్రతి ఒక్కరి జీవితంలోని జరుగుతున్నాయి. ఇల్లు కొనుక్కోవాలని ఆశ ఉంటుంది, కానీ అందులో గృహప్రవేశం వేయి అందులో కూర్చొని పూజ చేసేందుకు ఆ ఇల్లు మనకు వస్తుందని గ్యారంటీ మాత్రం ఎవరికి ఉండట్లే. దానికి కారణం ఏంటంటే చతుర్థ భావం. ఇంటి యజమాని కానీ, ఇంటి ఇళ్ళాలు కానీ, పిల్లలు కూడా ఆ యోగం ఉంటేనే ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక వివాహం చేయాలన్నా, ఒక యజ్ఞం చేసినంత పని మాట. సో అటువంటి యజ్ఞ సాధన చేయాలి అన్నప్పుడు చతుర్థ భావానికి సంపూర్ణమైన యోగం ఉండాలి. అంచేత ఇవన్నీ తెలుసుకుని ముందు రావడానికి ప్రయత్నం చేయండి. అవన్నీ తెలియాలనుకున్నా కూడా శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలకు మీరు ఫోన్ కానీ చేయగలిగితే చక్కగా మీ జాతకాన్ని వివరంగా చూసి అందులో ఆ భావం యొక్క తత్వం ఏ విధంగా ఉంది, ఎప్పుడు మీకు ఇల్లు వస్తుంది, ఎప్పుడు మీరు వాహనం తీసుకోగలుగుతారు, ఎప్పుడు విద్యలో అభివృద్ధి జరుగుతారు, ఇవన్నీ ఎప్పుడు ఉద్యోగరీత్యా మంచి యోగానికి వెళ్తారు, ఇవన్నీ మనం చెప్పడానికి అవకాశం చెప్పగలం. ఓకే అండి, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి. విలాసవంతమైనటువంటి మరి పరా ఇంట్లో ఉన్న సుఖం ఉండదు, మరి సొంత ఇంట్లో మరి పూరి గుడిసెలో ఉన్న చాలా సంతోషంగా ఉండొచ్చు అనే అన్నటువంటి నానుడి ఉంది. మరి ప్రతి ఒక్కరికి కావాలి కాబట్టి మరి ఈ అవసరం ఉంది. ఇక కాలర్స్తో మాట్లాడదామండి, ఎదురు చూస్తున్నారు. హలో మేడం, నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు వెంకట్ అండి, ఏలూరు నుంచి చేస్తున్నాండి. చెప్పండి, పుట్టిన తేదీ, సమయం చెప్పండి. 4/6/2004 మేడం. 4/6/2004 సమయం అండి? అవును మేడం. టైం వచ్చేసి 1:20 ఉదయం అనమాట. తెల్లవారితే 4 వస్తుందండి. ఓకే, 1:20 సార్. ఉదయం తెల్లవారుజామున 4వ తేదీ 3వ తేదీ రాత్రి జన్మించారు. ఓకే అండి, ఎక్కడ జన్మించారు? జిల్లా? ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరి. మరి ముఖ్యంగా వారి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?
గురుగారు నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. సార్ అది విద్య గురించి సార్, అంటే ఎలా చదువుకుంటుంది అనేది. తర్వాత 4వ స్థానంలో ఏంటంటే శని కుజులు ఉన్నారు కదా సార్, ఎటువంటి ఇబ్బంది ఉంటుంది అనేది. 2వ స్థానంలో రాహు ఉన్నారు కదా సార్, ఎటువంటి ఇబ్బంది ఉంటుందో తెలుసుకుందాం సార్. చాలా బాగా చెప్పేస్తున్నాను, జాతకం అంతా మీరే చెప్పేస్తున్నారు, ఇంకేంటి. సరేనా, 2వ స్థానంలో రాహు ఉన్నాడు కదా, ధన కుటుంబ వాక్ విద్యాస్థానం అంటాడు. అక్కడ రాహు ఉన్నాడు. చతుర్థంలో చూస్తే శని కుజులు కూర్చున్నారు. బాగా చెప్పారు మీరు. మరి భాగ్యంలో చంద్రుడు ఉన్నాడు. ఈ చంద్రుడి యొక్క దృష్టి ఎక్కడ పడింది ఉంది? ఇక్కడ చూసుకుంటే 3వ స్థానం మీద ఉంది. లగ్నానికి అధిపతి మొట్టమొదటి ఏంటంటే గురువు. లగ్నానికే కొంత బలం ఉందండి. లగ్నాధిపతే గురుడు విద్యకి మంచి యోగకారకుడు అనమాట. అటువంటి గురుడు ఎక్కడ కూర్చున్నాడు అని చూస్తే 6వ స్థానం సింహరాశిలో ఉన్నాడు. దోషమైతే లేదు. గురుడు మీద ఎటువంటి పాపగ్రహ దృష్టి కూడా లేదు. అంచేత విద్యకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. భాగ్యస్థానం కూడా చూస్తాం. విద్యాస్థానము, నా 4వ స్థానము, అదేవిధంగా 2వ స్థానము, తర్వాత 9వ స్థానం భాగ్యస్థానం కూడా దృష్టిలో పడి చెప్తుంటామన్నమాట. అంచేత విద్యకు చూసినప్పుడు గురుడు ఎటువంటి దోషం లేకుండా ఉన్నాడు కాబట్టి కొంచెం అస్తంగా బలహీనమై ఉన్నాడు తప్ప దోషం అయితే గురుడు మీద ఏం పడలేదు కాబట్టి చక్కటి విద్య వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఇక్కడ రాజ్యాధిపతి కూడా గురుడై ఉన్నాడు. తర్వాత ఇక్కడ చూసుకునేసరికి ధనస్థానంలో రాహు ఉన్నప్పటికీ కూడా రాహు ఉండే నక్షత్రం కూడా ఏ రాశిలో ఉంటే ఆ రాశి ప్రభావం, ఈ నక్షత్రం ఉంటే ఆ నక్షత్ర ప్రభావం అంటారు. సో ఆ రాహు మీద కూడా గురుడు యొక్క విశేషమైన దృష్టి పడుతుంది. ఆ తర్వాత రాహు చూసుకునేసరికి భరణి నక్షత్రం మీద ఉన్నాడు, మేషరాశిలో. అంటే ఏ రాశిలో ఉంటే ఆ రాశి ప్రభావం, అంటే కుజుడు యొక్క ప్రభావం చూపిస్తాడు రాహు. ఆ కుజుడి మీద గురుడు యొక్క దృష్టి పడుతుంది అక్కడ. అంటే గురుమంగళ యోగం. ఖచ్చితంగా ప్రభుత్వ ధనాన్ని తింటాడు, ఏమాత్రం భయపడక్కలేదు మీరు. చక్కటి ఉద్యోగం, విద్య అన్నీ వస్తాయి. అంచేతే బాబుకి మీరేం భయపడక్కలేదు. ప్రస్తుతానికి కూడా సూర్య ఆరాధన, గురుమంత్ర సాధన చేయించండి. మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేయించండి. ఉదయం లేచి సూర్య నమస్కారం చేయమని చెప్పండి. కొంచెం పెద్ద అయిన తర్వాత ఈ అబ్బాయికి ఏంటంటే కనకపుష్యరాగని ఒక రత్నాన్ని పెట్టిద్దాం. ప్రస్తుతానికి అది కూడా అవసరం లేదు. ఆ విధంగా చేయండి, సత్ఫలితాలు ఉంటాయి. చెప్పగలుగుతాం. మరో కాల్ అండి. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కర్నూలు నుంచి అండి. చెప్పండి, ఎవరి గురించి, వారి వివరాలు. మా అమ్మాయి సాయి చందన. ఓకే. పుట్టిన తేదీ, సమయం? 2000. ఓకే. డిసెంబర్ 27. 27. మళ్ళీ చెప్తాను. 2001 డిసెంబర్ 27 రాత్రి 10:30. ఓకే అమ్మా, ఎక్కడ జన్మించారు, ఏ జిల్లాలో? 2001. ఓకే అండి. డిసెంబర్ 27 అమ్మా. డిసెంబర్ 27. ఓకే. రాత్రి 10:30. ఓకే. సమస్య ఏంటో గురువు గారికి చెప్పండి అమ్మా. ఏంటి సమస్య, ఏంటి అడుగుదాం అనుకుంటున్నారు? అమ్మాయి మెడిసిన్ వైపు వదులుదామని వస్తుందా లేదా? అమ్మాయికి అమ్మా ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి? ఇప్పుడు 8 అయిపోయింది గురువు గారు. ఏమా? 8th క్లాస్ అయిపోయింది. 8th క్లాస్ ఉంది. కోచింగ్ సెంటర్లో ఉందా అమ్మాయి? కోచింగ్ తీసుకుంటుందా అప్పుడే 8th నుండి? 8th నుంచి కోచింగ్ తీసుకుంటుందా అమ్మాయి ఏమైనా? వదిలినామండి మేము. ఏమో మీ భాష, వాళ్ళ అమ్మాయిని మెడిసిన్ వైపు పంపించాలనుకుంటున్నారు అంతే కదా. అమ్మాయిది కృతికా నక్షత్రం అయిందండి, వృషభ రాశి అయింది. లగ్నం చూస్తే సింహలగ్నం అయింది. సప్తమంలో కుజుడు ప్రభావం కనబడుతోంది. ఇక్కడ భాగ్యంలో చూసిన భాగ్యాధిపతి కుజుడు లగ్నానికి యోగకారకుడు కూడా, వాడి యొక్క దశ నడుస్తుందమ్మా ప్రస్తుతానికి. ఇక్కడ మెడికల్ రంగానికి సంబంధించిన అన్ని గ్రహాల యొక్క అనుకూలత సంపూర్ణంగా ఉంది. 2020 కల్లా దాని తగ్గట్టు ఫార్మేషన్ కూడా ఖచ్చితంగా అవుతున్నాయి. ఏమాత్రం భయపడకలేదు. మెడికల్ రంగంలో పైకి వస్తున్నామా, మీరేం భయపడకలేదు ఈ విషయంలోనే. అయితే ఒక విషయం ఏంటంటే ఈ అమ్మాయి జాతకంలోని గురుడు రాహువుతో కలిసి ఉండడం వల్ల గురుచండాల యోగం అనే ఒక యోగం ఉంది. ఇది ఏంటంటే కొంత గురు బలాన్ని పెంచుకోవడం చాలా అవసరం పడుతుందన్నమాట. అంచేత అమ్మాయి చేత ఏంటంటే చేతికి కనకపుష్యరాగం రత్నాన్ని మాత్రం చేతికి ఎప్పుడు ఉండేటట్టు చూసుకోండి. లేదంటే చెమ్మెల్లో లాకెట్ లాగానే వేసి ఉంచండి. వెండిలో కానీ బంగారం కానీ మీరు ఒకటి ఖచ్చితంగా చేతికి పాప ఉండాలి. దీంతోపాటు గురుమంత్ర సాధన చేయడం అనేది నిత్యం అనుష్ఠానంలో ఉండాలి అమ్మాయికి. ఈ రెండవడం వల్ల చదువుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సత్ఫలితాలు వచ్చే అవకాశం చెప్పగలుగుతాం. ఓకే అండి. సూర్యనారాయణ శర్మ గారు, ప్రస్తుతం మనిషి జీవితం అనేది మనిషి జీవిస్తున్నప్పుడు మరి సుఖంగా భోగంతో జీవించట్లేరు. ఏదో ఉద్యోగం, వ్యాపారం చేసుకుంటున్నారు, లైఫ్ ఇన్సూరెన్స్ లాంటివి కడుతున్నారు, ఎల్ఐసి పాలసీ. తర్వాత డబ్బులు వచ్చినట్టుగా జీవితం అయిపోయిన తర్వాత అనుభవించడానికి డబ్బులు వస్తున్నాయి. ప్రస్తుతం జీవించేటప్పుడు సంతోషంగా, సుఖంగా ఉండాలి అంటే మరి ఏ యోగం ఉండాలి, ఎటువంటి దోషాలు ఉండకూడదు, పరిష్కార మార్గాలు ఏంటండి? ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే భాగ్యము, రాజ్యము రెండు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. సెకండ్ హౌస్ ధనస్థానం అంటాం. భాగ్యస్థానము, రాజ్యస్థానము అద్భుతంగా కానీ ఉంటే డెఫినెట్గా ఏంటంటే అన్ని రకాల భాగ్యాలు. రాజ్యం అంటే ప్రొఫెషనల్ ప్లేస్, భాగ్యం అంటే సౌభాగ్యం, నవవిధ భాగ్యాలు ఉన్నాయి. ఇవన్నీ స్థానాలు చక్కగా ఉండగలిగితే, లేనప్పుడు దానికి సంబంధించిన ప్రక్రియ ఎటువంటి
కృత్రిమంగా ఎటువంటి దాని బలాన్ని పెంచాలి అని చెప్పేది జ్యోతిషశాస్త్రం ద్వారా మంత్రము, రత్నము, యంత్రం అన్నమాట. సో ఆ స్థానాలను మనం జాగ్రత్త బలోపేతం చేయడం ప్రయత్నం చేయగలిగితే ఇక్కడున్న ప్రపంచంలో కూడా మనం ఏంటంటే చక్కగా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ మోక్ష మార్గాన్ని పొందడానికి అవకాశం అనమాట. ఎప్పుడో మనం చూడండి, అప్పుడు మేడం గారు చెప్పినప్పుడు మనం చనిపోయిన తర్వాత ఎల్ఐసి పాలసీలు అంటారు, లేకపోతే ఇంకేదో పాలసీస్ అంటారు. మన పిల్లల కోసం మనం చేస్తే చాలు కదా, మనం ఎలాగైనా పర్వాలేదు అంటారు. వాడు రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులతో నేను ఇల్లు కట్టుకుంటాను, అప్పుడు హ్యాపీగా ఉందామని కొంతమంది అనుకుంటారు. మరి రిటైర్ అంటే 50 ఏళ్ళు ఏం సాధించాం, మన పిల్లలకి ఏమి ఇచ్చాం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనమే 25 నుండి 30 లోపల సెటిల్ అవ్వగలిగితే తర్వాత మన పిల్లలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు మనం చేయగలుగుతాం. సో ఆ విధమైన పాజిటివ్ ఎనర్జీ అనేది శరీరంలో ఉండాలి. ఉన్నప్పుడు ఏంటంటే ఈ భాగ్యము, రాజ్యస్థానము, లాభస్థానాన్ని మూడింటిని దృష్టి పెట్టుకుని అంటే 9th house, 10th house అండ్ 11th house ఆ మూడింటి యొక్క కంజంక్షన్స్ని ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలి, ఎటువంటి గ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మీరు ఇంజనీరింగ్ అవ్వాలి మైండ్లో ఫిక్స్ అయిపోయారు అనుకోండి. 10th క్లాస్ నుండి ఇందాక అమ్మాయి చెప్పింది మెడిసిన్ చదవాలనుకుంటుంది. 8th క్లాస్ నుండి దాంట్లో ట్యూనింగ్ కావాలనుకుంటున్నారు, ట్రైనింగ్ అయిపోవాలనుకుంటున్నారు, ఎందుకంటే మెడిసిన్. అలాంటప్పుడు మీ జీవితం గురించి మీరు ఆలోచించాలి కదా. భాగ్యస్థానం 9th house, 10th house, 11th house మీ జాతకంలో ఈ మూడింటి యొక్క కాంబినేషన్స్ ఎక్కడున్నాయి, వాటి అధిపతులు ఎలాగున్నారు, వాళ్ళు ఎవరితో కలిసి ఉన్నారు అని కొంచెం టెక్నికల్గా చెక్ చేసుకుని అస్ట్రాలజీ ద్వారా దాన్ని ఎలా బలోపేతం చేయాలి, దానికి కావాల్సిన మంత్రం ఏంటి, రత్నం ఏంటి, ధారణ ఏ విధంగా చేస్తే బాగుంటుంది. ఇది కూడా ప్యారలల్ టు యువర్ ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. లైఫ్లోని ఆస్ట్రాలజీ అనేది చాలా గొప్ప విషయం. ఎలాగంటే మన జీవితం ఒక పుస్తకం అనుకుంటే, ఒక టెక్స్ట్ బుక్ అనుకోండి. టెక్స్ట్ బుక్లో ఏదో డౌట్ వస్తుంది, క్లారిఫికేషన్ కావాలంటే మనం ఏం చేస్తామంటే గైడ్ చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకుని రెఫరెన్స్ తీసుకుంటాం, రిఫరెన్స్ బుక్స్లు చూస్తాం. చూసి చూడండి ఒక స్పెల్లింగ్ రాలేదు, మనం ఏం చేస్తామండి డిక్షనరీ తీస్తాం, దాని అర్థం తెలుసుకుంటాం, మళ్ళీ డిక్షనరీ పక్కన పెట్టేస్తాం, మన లైఫ్ మన ముందుకు వెళ్ళిపోతుంటుంది. అలాగే గైడ్ తీసుకుంటాం, రిఫరెన్స్ తీసుకుంటాం, చూసుకున్న తర్వాత మన లైఫ్ని మనం ముందుకు వెళ్ళిపోతాం. అలాగా మన జీవితం ఒక పుస్తకం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక గైడ్ కావాలి, అదే ఆస్ట్రాలజర్. ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళడం, మన సమస్యకి ఏ విధంగా పరిష్కారం అవుతుంది, ఈ సమయంలో ఇక్కడ ఇరుగ్గా ఉన్నది, ఇక్కడ ఇబ్బంది ఉంది, దీన్ని ఎలా దాటాలి, ఆ రిఫరెన్స్ కోసం వెళ్ళి తెలుసుకుంటాం, మళ్ళీ మన జీవనం విధానాన్ని ముందుకు వెళ్ళిపోతుంటాం. అలా వాడుకోవడం అంటే అలాగా జ్యోతిష్యుల ద్వారా సలహాలు తెలుసుకోవడం, జీవన మార్గంలో ఎటువంటి దోషం లేకుండా ముందుకు ఏ విధంగా తెలుసుకుంటే ఆ విధంగా వెళ్ళాలి. అంత అద్భుతమైన శక్తి జ్యోతిష్యుల్లో ఉంటుంది. అంచేత పిల్లల యొక్క భవిష్యత్తు అనుకోండి, మీ భవిష్యత్తు మీరు 40 ఏళ్ళు వచ్చి 45 ఏళ్ళు చేసే మీకు మార్గమే తెలియదు. ఉదయం ఎందుకు పుట్టామా అంటే ఉదయం లేవడం, టిఫిన్ చేయడం, ఉద్యోగం చేయడం, ఉద్యోగం రాత్రి మీ ఇంట్లో చేసాం, వచ్చామా నెలసి జీతం వచ్చేసిందా, లైఫ్ అయిపోయిందా, పడుకుని పోతాం. అంటే మీరు ఏం సాధించి శరీరంతో మానవ జన్మ ఎత్తించేది ఒక్కసారి ఆలోచించండి. తినడానికి బతుకుతున్నామా, బతకడానికి తింటున్నామా? అలా ఆలోచించినప్పుడు మన పిల్లలు మన భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు అప్పుడు కరెక్ట్గా భగవతత్వాన్ని తెలుసుకోవాలనిపిస్తుంది. అలా తెలుసుకోవాలనుకున్నప్పుడు మార్గం చూపించాలంటే జ్యోతిష్యులు సరైన మార్గం. భూమి మీద భగవత్స్వరూపంగా బ్రహ్మస్వరూపంగా వాళ్ళు ఎవరంటే జ్యోతిష్యులు. ఒక మార్గాన్ని సరైన మార్గాన్ని చూపిస్తారు. ఆ మార్గం తెలుసుకోండి. ఒక మంత్రం చెప్తారు, మంత్రం ద్వారా ఆ మార్గం గుండా వెళ్ళండి. రత్నం ద్వారా ఒక వెలుగు వస్తుంది. శరీరం ఒక యంత్రంగా భావించండి. ఆ విధంగా మనం ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే శరీరంలో ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యాన్ని వాడే ఏమైనా సాధించగలుగుతాడు. ఒక సక్సెస్ కనబడుతుంది. ఆ సక్సెస్ నుండి మీ నెక్స్ట్ జనరేషన్కి మీరు చెప్పడానికి అవకాశం. మనమే లైఫ్లో 50 ఏళ్ళ వరకు ముసలోళ్ళు అయినంత వరకు మనమే సాధించకుండా, బ్యాంక్ బ్యాలెన్స్ లేక, ఇల్లు వాకిలు ఏం లేకుండా మనం ఒక ట్రెండ్ మనం సెట్ చేయక మన పిల్లలకి ట్రెండ్ సెట్ చేయకుండా చాలా మంది ఒరే నువ్వు సరిగ్గా చదువుతూ బాగుపడతారా, వీడు మాత్రం అదే లెవెల్. నీ పిల్లలు సెట్ చేయాలని ప్రయత్నం చేస్తావు, సుఖమేముంది అందులో? మార్గం
అలా ఉండడమే కాకుండా ఈ లగ్నంలో ఉన్న గురుడు మీ రాజ్యాన్ని కూడా చూస్తున్నాడు, భాగ్యాన్ని కూడా చూస్తున్నాడు. సో డెఫినెట్గా ఇక్కడ కొంతవరకు అంటే ప్రభుత్వ ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉందమ్మా. ఫస్ట్ మొట్టమొదటి మీరు చేసేవాదంటే మేధా దక్షిణామూర్తి మంత్ర సాధన చేయండి. ఒక సాధకుడు గల సాధన చేయండి. ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధా ప్రజ్ఞం ప్రైచ స్వాహ. చాలాసార్లు భక్తి టీవీలో చెప్పాను. ఈ మంత్ర సాధన నిత్యం చేస్తూ ఉండండి. గురు బలాన్ని పెంచుకోవడానికి కనకపుష్యరాగం రత్నాన్ని, అది రవికి సంబంధించిన కెంపును రత్నాన్ని కూడా మీరు పెట్టుకోండి. ఈ రెండింటి ప్రభావం ఈ మంత్ర సాధన వల్ల సక్సెస్ అని కనబడుతుంది. సుమారుగా 2015 సెప్టెంబర్ తర్వాత ఉద్యోగంలో మార్పులు, పెర్మనెంట్ ఉద్యోగం రావడం, అక్కడ నుండి రాజయోగంలో ముందుకెళ్ళడానికి అవకాశం చెప్పగలుగుతాను. ఓకే అండి, మన ఈ కార్యక్రమానికి దూర ప్రాంత వాసులు కూడా కాల్ చేస్తూ ఉంటారు. మరి వారి కోసం మీరు ఏమైనా పర్యటన చేస్తూ ఉంటారండి? డెఫినెట్లీ అండి. ఇప్పుడు విశాఖపట్నం ప్రయాణం ఉంది. 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు 3 రోజులు విశాఖపట్నం ఉంటాం. అంటే 3 అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, ఈ 3 days వచ్చే కమింగ్ 3, 4, 5 మనం ఆల్రెడీ స్క్రోలింగ్ వేస్తున్నాం. అక్కడ కలవాలనుకున్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పర్సనల్గా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ అది ముందుగా ఇస్తే అవన్నీ రాసుకుని జాతకాలు తయారు చేసి అక్కడ తీసుకురావడం జరుగుతుంది. విశాఖపట్నం 3, 4, 5 తారీఖులో ఉంటాము. సో 3 days చుట్టుపక్కల విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వారు కానీ, రాజమండ్రి వారు కానీ ఎవరైనప్పటికీ ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ అక్కడ కలవచ్చు మమ్మల్ని. ఫోన్లోనే మేము ఉండే ప్రదేశము, ఏ ప్లేస్లో ఉంటాము, ఏ టైంలో మీకు అన్నీ ఫిక్స్ చేస్తారు వాళ్ళు. అపాయింట్మెంట్ తీసుకోండి, తీసుకున్నారండి. మీ సమస్యకి పరిష్కార మార్గం ఈ 3 రోజులు చూపించడానికి అవకాశం ఉంటుంది. ఆదివారము, సోమవారం, మంగళవారం 3, 4, 5 తారీఖులు అన్నమాట. మే 3rd, 4th, 5th బట. సో ఈ 3 రోజులు ప్రయత్నించండి, రాజ్యోగం పొందండి. మరో కాల్ అండి. హలో నమస్తే అండి, ఎవరి గురించి వారి పుట్టిన తేదీ చెప్పండి. అండి. పార్వతి అండి నా పేరు. ఓకే చెప్పండి అమ్మా. స్వామి నమస్తే అండి. చెప్పండి అమ్మా. మా అబ్బాయి కోసం అండి, బాబు చంద్రశేఖర్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 17వ తారీఖు 5వ నెల 17/5/91 అండి. టైం చెప్పండి అమ్మా. రాత్రి శుక్రవారం వైజాగ్ లో పుట్టాడండి. రాత్రి 10:40 ఏ ఊళ్ళో పుట్టారమ్మా? వైజాగ్ లో అండి. సరే అమ్మా, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు ఎంసెట్ చేస్తున్నాడండి ఐఐటి చెన్నైలో. బాబు జాబ్ ఎప్పుడు వస్తుంది, గవర్నమెంట్ జాబ్ ఉందా అని అసలు లోకల్లో అనుకున్నామండి. అంతకుముందు అయితే మాట్లాడామండి. మాట్లాడారు నాతో. లోకల్లో మాకు వైజాగ్ లోనే వస్తుందా, గవర్నమెంట్ జాబ్ ఉందా బాబు? మీకు లోకల్ వైజాగ్లో కావాలి ఉద్యోగం, ఇలా అవే కనబడవు. సరేనా? పునర్వసు నక్షత్రం అయిందమ్మా బాబుది, మిథున రాశి అయింది. లగ్నం కూడా చూస్తే ఇక్కడ మకర లగ్నం ఉంది. లగ్నంలో శని యొక్క ప్రభావం కనబడుతుంది. సప్తంలో కుజ గురువులు కూడా కలిసి ఉన్నారు. ఇక్కడ గురుమంగళ యోగం అని సప్తమ భావం ఉంది, చాలా బాగుంది అది కూడాను. ఈ లగ్నంలో శని ఉండడము కొంచెం విషయంలో జాప్యం జరుగుతుంది తప్ప దోషం అయితే పని అవుతుంది కానీ నిదానంగా అవుతుందని చెప్తోంది. సో ప్రస్తుత దశ ప్రకారం చూసుకుంటే శని మహర్దశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో మనకి ఏంటంటే ఇక్కడ శుక్రుడు యొక్క ప్రభావం ఉంది కాబట్టి 2015 జూన్ 5వ తారీఖు లోపల, అంటే వచ్చే నెల జూన్ 5వ తారీఖు లోపల కొంతవరకు స్థిరమైన ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు, అందులో సందేహం లేదు. అయితే మీరు అన్నట్టుగా వైజాగ్లోని మీ ఇంటి పక్కన ఉద్యోగం కావాలంటే దొరకదు. ప్రభుత్వ ఉద్యోగం అయితే వస్తుంది, ఆంధ్రాలో దొరుకుతుంది. గట్టి ప్రయత్నం చేయమండి. బుధుడికి సంబంధించిన పచ్చ, గరుడు పచ్చ అంటాం, చాలాసార్లు టీవీలో చెప్పిన ఎమరాల్డ్, నా గ్రీన్ కలర్ది, ఇదిగో నా చేతి కూడా పెట్టుకున్నాను. అటువంటిది ఒక 4 క్యారెట్స్ది చక్కగా బంగారంలో చేసి చిటికి వేలు పెట్టించండి. దీంతోపాటు చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయించండి. డెఫినెట్గా మేధస్సుతో కూడిన యోగాన్ని పొందే అవకాశం అని చెప్పగలుగుతాను. ఓకే అండి, చాలామంది జ్యోతిష్యం అంటే ప్రతి ఒక్క సమస్య నివృత్తి చేసుకోవాలని, ప్రతి ఒక్క మార్గం దొరుకుతుంది అని కాదు. ఇంతకుముందు గురువుగారు చెప్పినట్లు మరి ఒక రిఫరెన్స్ బుక్ మాదిరిగా ఉపయోగించుకోవచ్చు. మరి నిత్య ప్రయత్నం అనేది ఉంటూ ఉండాలి. మరో కాల్ అండి. హలో 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 నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, ఎవరి గురించి, వారి పేరు, పుట్టిన తేదీ చెప్పండి. నా గురించి అండి. నా పేరు ఎన్ అరవింద్ కుమార్. నవీన్ గారు చెప్పండి. ఫిబ్రవరి 2nd, 1982 అండి. ఫిబ్రవరి 2nd, 1982. సమయం అండి? సమయం 11:45 అండి రాత్రి. ఓకే అండి. ఓకే, ఫస్ట్ నైట్, సెకండ్ నైట్ అయినా జన్మించింది మీరు? సెకండ్ అండి. ఓకే అండి, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారో గురువు గారికి తెలియచేయవచ్చండి. చెప్పండి అయ్యా. నమస్కారం అండి. శుభం బియాదు, చెప్పండి. నా స్టడీస్ సరిగ్గా ఇన్కంప్లీట్ ఉంది. ఇంటర్ వచ్చి 3 years, డిగ్రీ వచ్చి 5 years అట్లా అవుతుంది. ఇంకా డిగ్రీ కూడా కంప్లీట్ కాలేదు. 2011 అక్టోబర్ నుండి మీ జాతకం బాగలేదండి, చెప్పండి. జాబ్ కూడా సరిగ్గా దొరకట్లేదండి.
జాబ్ కూడా 6 months అట్లా చేసి ఇంకా అది మానేయడం అట్లా అవుతుంది. ఇంకా ఇంట్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయన్నమాట. ఒక ఇల్లు గురించి బిల్డర్ కి 5 lakhs ఇచ్చామండి. అతను ఇన్కంప్లీట్ చేసేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పటి వరకు అసలు డబ్బులు ఇవ్వలేదు. 3 years అవుతుందండి. ఇంకేమైనా మీ పేరు మీద తీసుకున్నారండి ఇల్లు? ఏంటండి? మీ పేరు మీద, మీ నాన్నగారి పేరు మీద ఇల్లు? మా నాన్నగారి పేరు మీద తీసుకున్నారండి. అచ్చా. సరే అండి, మీకు ఇక్కడ 2011 అక్టోబర్ నుండి ఇదే పరిస్థితి కదండి? అవునండి. ఇక్కడ అదే కనబడుతుందండి. మీది కృతికా నక్షత్రం అయింది, వృషభ రాశి అయింది, లగ్నం కూడా తులా లగ్నం అయింది, లగ్నంలో గురు ప్రభావం కనబడుతుంది. ప్రస్తుతానికి రాహుదశ నడుస్తుందండి. ఈ రాహుదశలో కూడాను అంతర్దశలో శుక్రుడు యొక్క ప్రభావం ఉందండి. అయితే ఇక్కడ ఏంటి 2015 నవంబర్ తర్వాత కొంత రాజయోగాలు వచ్చే అవకాశం ఉంది. గ్రహాల అనుకూలత వస్తుంది. ఇంకొక 6 నెలల పాటు మీకు తప్పదు కొద్ది ఇబ్బందులు. మొట్టమొదటి మీరు చేయవలసిన అంటే మీకు కొంత మీ మేధస్సుతో అంటే బతకనేర్చడం ముందు తెలియాలి. చదువు దేనికంటే అంటే జ్ఞానం దేనికంటే ఈ లౌకిక ప్రపంచంలో బతకడానికి కావాల్సినంత ఉంటే చాలంట, అంతకంటే ఎక్కువ అవసరం లేదంటారు. మన ఋషులు చెప్తుంటారు. వాళ్ళు ఇవి అన్నీ చదువుకోవాలి, ఇంజనీరింగ్ ఏమి చదువుకోలేదు వాళ్ళు. బతకనేర్చడం తెలుసు వాళ్ళకి. ప్రకృతిలో ఏ విధంగా బతకాలి, ప్రకృతి ఏ విధంగా సహకరించి బతకాలి, ప్రకృతికి ఎదుర్కొంచకుండా ఏ విధంగా బతకాలి, అలా బతక నేర్చుకున్న వాడంటే రాజమార్గంలో ముందుకు వెళ్తారని అప్పట్లో చెప్పేవారు. సో ఆ విధంగా ఏంటంటే బతక నేర్చుకుని తెలియడానికి కావాల్సినంత బుద్ధి మేధస్సు మీకు ఇచ్చేవాడు ఇక్కడ బుధుడు అనే గ్రహం అన్నమాట. సో బుధుడి గ్రహానికి సంబంధించిన పచ్చ ఉంగరం మీరు పెట్టుకోండి. మీరు చెప్తున్న ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం సులువుగా జూన్ తర్వాత మొదలవుతుంది. డెఫినెట్గా నవంబర్ కల్లా గ్రహాల అనుకూలత కూడా వస్తుంది కదా, అక్కడ నుంచి సక్సెస్ అనేది బాగా కనబడుతుంది. గరుడు పచ్చ రత్నాన్ని పెట్టుకోండి. మీరు ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ కానీ తీసుకోగలిగితే దాని యొక్క రత్నం కూడా మీకు ఏర్పాటు చేస్తాం మేము. ఆ విధంగా ప్రయత్నించండి, సత్ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాను. ఓకే అండి, మరొకసారి పర్యటన వివరాలు తెలియచేయండి. 4, 5 తారీఖులు అండి. వచ్చే 3, 4, 5 తారీఖు అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం విశాఖపట్నం పర్యటనలో ఉన్నామండి. విశాఖపట్నం వాస్తవ్యులు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కానీ విజయనగరం, శ్రీకాకుళం చుట్టుపక్కల ఉన్న ఒరిస్సా వాళ్ళైనా సరే ఎవరైనా ముందుగా ప్రయర్ అపాయింట్మెంట్ తీసుకోండి. అపాయింట్మెంట్ కోసం ఫోన్ నెంబర్స్ ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నాం. అపాయింట్మెంట్ నెంబర్ తీసుకుని అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడే డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ క్లియర్గా ఇవ్వగలిగితే డెఫినెట్గా మీ యొక్క జాతకాన్ని ఇక్కడ తయారు చేసి తీసుకురావడానికి అవుతుంది. ప్రత్యేకించి 3 days ఉంటున్నాం అక్కడ ఈసారి. అంచేత అందరూ ఆ సమయంలో అక్కడ కలవండి. కలిసి మీ రాజమార్గంలో రాజయోగం పొందడానికి ప్రయత్నించి చెప్పగలుగుతాం. ఓకే అండి, మంతా సూర్యనారాయణ శర్మ గారు విలువైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకులకి జాతకపరమైన సమస్యలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. శుభం భూయాదు. ఓకే, చూశారు కదా, మరి రాజమార్గంలో రాజయోగం మీరు పొందాలి అనుకుంటే మరి బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారిని కలిసి మీ జాతకపరమైన సమస్యలు నివృత్తి చేసుకోవాలి. అలాగే మంత్రం, రత్నం, యంత్రం వీటి ద్వారా అద్భుతమైన పరిష్కార మార్గాలు పొందాలి అనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి వారి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్తే. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th floor, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.